అబ్బాయి స్లో ఏ అబ్బాయి స్లో రారా బాబు జారుతుంది అందుకే అయిపోం. ఓడి అమ్మ ఈ ఆంధ్ర ప్లేస్ నిజంగా చాలా బాగుంది. వచ్చేంత వరకు అనుకోలేదు ఎంత బాగుంటదని. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి పంచంకి. నిజానికి ఏదో ఫారెన్ లో ఉన్నట్టయితే ఉంది. మొత్తం ఆ కొండలు కానీ మేఘాలు కానీ ఎంత బాగున్నాయంటే అలా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంది. సన్ రైజ్ అయితే అయిపోయింది కానీ జనాలు ఇంకా వస్తున్నారు వెళ్తున్నారు. అలాగా ప్లేస్ అనేది లేదు ఎక్కడ ఒక చోట నిలబడి ఫోటోలు తీసుకోవడానికి. ఈ వాటర్ ఫాల్స్ మాత్రం చాలా బాగుంది ఎందుకంటే వాటర్ అనేది చాలా ప్యూర్ గా ఉంది. మొత్తం మా టెంట్ అయితే రెడీ అయింది, లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఈ చిన్న గ్యాస్ స్టవ్ మమ్మల్ని 2 రోజులు ఆదుకుంది. మిట్ట మధ్యాహ్నమైనా కూడా ఒకవైపు ఎండ ఇంకోవైపు మంచు తొల్ల కూడేస్తుంది. మొత్తం కొండలని మంచే. మనం కత్తి వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చాం. చూస్తున్నారుగా పైన అయితే ఉంది, ఇంకా దగ్గరికి వెళ్తే చాలా బాగా కనబడుతుంది. ఇప్పుడు అక్కడైతే వెళ్దాం. ఫ్రెండ్స్ మొత్తానికి నేనైతే అరకు అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు. నేనైతే ముందుగానే వచ్చాను. హనుమతో దగ్గర వచ్చేసి నాకు ఎప్పటి నుంచి కోరిక ఏంటంటే అరకు బైక్ మీద వెళ్ళాలని, అది ఫ్రెండ్స్తో. కాబట్టి మా అమ్మకి అసలు ఇష్టం లేదు, బైక్స్ మీద ఇష్టం లేదు. అరకు వెళ్ళమంటుంది కానీ ట్రైన్లో. అలాగే లాస్ట్ టైం మా స్కూల్ ఫ్రెండ్స్ ప్లాన్ చేశారు కాబట్టి వాళ్ళతో వెళ్ళకపోయాను గొడవపడినా కూడా. కానీ ఈసారి మరి అలాగో ఒకలాగా మా కాలేజ్ ఫ్రెండ్స్ కూడా వెళ్తున్నారు. మరి మా అమ్మని అలా రిక్వెస్ట్ చేసి పంపించింది, కానీ చాలా తేడా పంపించింది. కానీ ఎలాగైనా సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చేద్దాం ఆ దేవుడి దయ వల్ల. ఓకే, నీకు ఈ ట్రిప్ అంతా చాలా బాగా చూపిస్తాను. లెట్స్ గో. నేను ఇప్పుడు ట్రిప్ అయితే 0 చేస్తాను. ఇంక స్టార్ట్ అవుతున్నప్పుడు 0 అయిపోయింది. మొత్తం మా వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా అందరం పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. చలి మామూలు లేదు, అంటే టీ టైం దగ్గర అయితే ఆగాం. ఇక్కడ మా వాళ్ళందరూ తల టీ చెప్పుకున్నారు. అయితే గ్రీన్ టీ చెప్పుకున్నారు. ఇప్పుడు మనం వచ్చి ఆ కొండపైకి అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ సన్ రైజ్ అయితే అయిపోతుంది. త్వరగా వెళ్దాం పదండి పైకి. ఇప్పుడు మనం ఆ కొండ అయితే ఎక్కాలి, సన్ రైజ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. పదండి వెళ్తాం. ఇంకా ఒక్కొక్కరు పేషెంట్లు అయిపోయారు. సాంగ్సైరా మనం ఇంకా కొండ సగం కూడా ఎక్కలేదు కానీ అప్పుడే మనకి వ్యూ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇంకా సన్ రైజ్ అవ్వకముందే మొత్తం మేఘాలు చుట్టూ కొండ మధ్య. ఇంకా పైకి అయితే వెళ్దాం. ఇంకా సన్ రైజ్ అయితే అవుతుంది. ఆ కొండ పై దాకా వెళ్దాం పదండి. ఇప్పుడు అమ్మ ఇంకెంత ఉందరా బాబు, కొండ ఎక్కువ కొద్ది అలా వస్తూనే ఉంది. మనం దగ్గర దాకా అయితే వచ్చాం. ఇంకా వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాలంటే అడవంతా దాటుకుని వెళ్ళాలి. ఇంకా ఒకలాగా ఎక్కేద్దాం పదండి. చూస్తున్నారుగా మనం అయితే దగ్గర దాకా అయితే వచ్చాం. ఇంకా మన కొంచెం కొండ పైన మనుషులు కూడా ఉన్నారు, కనబడుతున్నారుగా. అక్కడికి వెళ్ళామంటే ఇంక మనకు మంచి అద్భుతమైన వ్యూ అయితే కనబడుతుంది. వెళ్దాం పదండి. ఇంకా దాని కిందకి వెళ్ళి వచ్చినాం మేము. జస్ట్ అది ఫస్ట్ స్టెప్. ఇంకా కిందకి ఉంది, ఆ ఫాగ్ ఉందా, ఆ ఫాగ్ కిందకి వెళ్ళి వచ్చినాం. చూస్తున్నారుగా ఆ కొండలు గట్టి ఎంత బాగున్నాయి, చుట్టూ మేఘాలు. నిజానికి ఏదో ఫారెన్కి వచ్చినట్టయితే ఉంది. మీకు ఇందాక చూపించాను కదా విజువల్ షాట్స్ అన్ని. మొత్తం ఆ కొండ ప్రాంతం చిన్న చిన్న కొండలు, కాకపోతే ఆ మంచులో చాలా బాగుంది. మెయిన్ ఈ సన్సెట్ కోసమే చాలా మంది అయితే వస్తారు. జనాలు చూసారా ఎంతమంది ఉన్నారు. ఆల్రెడీ సన్ రైజ్ అయితే అయిపోయింది. ఇంకా జనాలు వస్తున్నారు వెళ్తున్నారు. చూస్తున్నారు ఎంతమంది జనాలు ఉన్నారు. ఇంకా అటువైపు వ్యూ పాయింట్ కూడా ఉంది, చూద్దాం. నేను వచ్చేసి వింటర్ సీజన్ అయితే బెస్ట్ సీజన్ అని చెప్తాను వంచంగా ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మీరు ఇక్కడ కానీ వచ్చారంటే మంచి వ్యూ కనబడుతుంది. మొత్తం మేఘాల మధ్య సన్ రైజ్ అనేది.
మీ అందరికి చెప్పేది ఒకటే, ఒకవేళ మీరు కానీ బైక్స్ మీద కానీ మనజంగి కానీ అరకు కానీ రావాలనుకుంటే అది వింటర్ సీజన్లో ఖచ్చితంగా ఫుల్ ప్రిపేర్ అయ్యారండి. అంటే ఖచ్చితంగా ఒక 5కి అలాగా రీచ్ అవ్వాలంటే మీ డిస్టెన్స్ బట్టి అవర్స్ లెక్క వేసుకుని రండి. మెయిన్ వచ్చేటప్పుడు మాత్రం స్వెటర్లు మళ్ళీ గ్లౌజులు ఎన్ని ఉంటాయని తీసుకురండి. 1-2 అయితే ఖచ్చితంగా పనికిరావు. ఇప్పుడు మనం అర్జెంటుగా ఫ్రెష్ అప్ అయ్యి తినడానికి ఏదో మంచి ప్లేస్ అయితే ఎత్తుక్కోవాలి. ఎందుకంటే ఎండ అయితే పెరిగిపోతుంది. ఇంకా మనం వచ్చేసి టెంట్ కూడా వేసుకోవాలి. అందుకే సర్చింగ్ అయితే స్టార్ట్ చేసాం. మొత్తానికి ఇప్పుడు చాపరాయి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం. జనాలు అయితే చాలా మంది ఉన్నారు చూస్తున్నారుగా. వెహికల్స్ అయితే ఫుల్ నిండిపోయి పార్కింగ్ వచ్చేసి. ఇంకా లోపల కూడా చూద్దాం. నేను ప్రెజెంట్ అయితే గేట్ ఎక్కిసి అయితే మాట్లాడుతున్నాను. ఇది వచ్చేసి ఎంట్రీ, కానీ మన వాళ్ళు అయితే బయట ఉండిపోయారు. చాలా మంది జనాలు అయితే వచ్చారంట. అందుకే ఫ్రెష్ అప్ అవడానికి ప్లేస్ లేదనేసి ఇంకో వాటర్ ఫాల్స్ దగ్గర ఉందంట, అక్కడికైతే వెళ్దాం. ఇప్పుడు మనం వచ్చేసి రన్నజల్లిడి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అది కూడా బాగుంటదంట. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ పోదాం రండి. ఆ పైన వాటర్ ఫాల్స్ అనేది స్టార్ట్ అయ్యి దాని ద్వారా ఇంకా అలా కింద పడుతూనే ఉంటుంది. లాస్ట్ ఇక్కడ పడుతుంది. మా వాళ్ళందరూ ఇంకా డ్యాన్స్ వేస్తున్నారు అక్కడ. ఇవి వచ్చేసి నీటి పురుగులు అన్నమాట. మనకి సీతాఫల పండులో పిక్కలు ఉంటాయి చూడండి, సేమ్ యాస్టిస్ అలాగే ఉన్నాయి. కానీ అలా తిరుగుతూనే ఉన్నాయి. ఎండ ఎటువైపు ఉంటే అటు సైడ్ తిరుగుతున్నాయి చూడండి. నీడు ఎటు పడితే అటు మాత్రం వెళ్ళట్లేదు. మళ్ళీ అదే ప్లేస్ లో చిన్న చిన్న చేపలు చూస్తున్నారు. ఎన్ని చేపలు ఉన్నాయో. ఏదైనా కవర్ ఉంటే బాగుంది, పట్టించుకునే వాళ్ళం. బ్యాడ్ లక్. దగ్గర అంతే వాటర్ ఫాల్స్ దగ్గర మొత్తం అందరం ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. అలాగే ఒక టీ తాగేసి ఇంకా టెంట్ కోసం సెర్చ్ అయితే చేసాం. సో ఒక ప్లేస్ అయితే దొరికింది, చూపిస్తాను చూడండి. ప్లేస్ మొత్తం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మా వాళ్ళు టెంట్ అయితే వేస్తున్నారు. దీని చుట్టూ చూడండి, చాలా ప్రశాంతమైన చోటు. అక్కడ మీకు కనబడుతున్న బ్యారిగేట్ వచ్చేసి రైల్వే స్టేషన్ది. ఇక్కడ నుంచే ట్రైన్ ట్రాక్ అనేది ఉంది కూడా. ఇంకా మళ్ళీ ఇలా ఈ రోడ్ డౌన్ దిగితే మనకి లేక్ అయితే కనబడుతుంది. అది కూడా చాలా యూజ్ అయింది మనకి వాటర్ సోర్స్ కింద. మా టెంట్ అయితే రెడీ అయింది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ వచ్చి ఇద్దరు సెటిల్ అయిపోవచ్చు కింద మ్యాట్ వేసుకుని. మెయిన్ పార్ట్ వచ్చి లోపల ఉంటుంది. ఇది మాత్రం చాలా పెద్దది, దగ్గర దగ్గర 4/6, అంటే దగ్గర దగ్గర 4 to 5 మెంబర్స్ అయితే సరిపోతారు లోపల. మెయిన్ ఇది వచ్చేసి బెడ్రూమ్ లా అన్నమాట. ఇప్పుడు మనం వచ్చేసి ఓన్గా చికెన్ బిర్యానీ అయితే చేసుకుందాం. ఎందుకంటే పొద్దు నుంచి సరైన ఫుడ్ అయితే లేదు. ట్రిప్ లో సెకండ్ డే ఎవ్వడికి నిద్రలు. నైట్ అంతా చలి చంపేసింది. మంచు గడ్డలు చూస్తున్నారుగా. మార్నింగ్ 8 దాకా అవుతుంది, అయినా కూడా వెనకాతలు ఎంత మంచి ఉందో చూడండి. మొత్తం కొండలన్నీ కవర్ అయిపోయాయి. ఎండ వచ్చేసినా కూడా మంచి అయితే పోలేదు, ఇంకా అలా మంచి పడుతూనే ఉంది. నేను నైట్ అంతా ఈ బట్టలు అయితే బయట వదిలేసాను. పొద్దున్న ఎండ పడేసరికి చూస్తున్నారు ఎలా పొగలు వస్తున్నాయో బట్టల మీద నుంచి. ఆ వైట్ కలర్ ఉన్నంత మంచి. ఇంక ఈరోజు వంట సెక్షన్ అయితే నాకు అప్పగించారు. ఇంకా మన వాళ్ళంతా అలా పాటలు పెట్టుకుని అలా సరదా మాట్లాడుకుంటూ వండుకుందాం. మొత్తానికి ఫుడ్ అయితే చేసాను. నేనైతే ఎగ్ మ్యాగీ చేద్దాం అనుకున్నాను, కాకపోతే మా వాళ్ళందరూ ఎగ్ వేరేగా మ్యాగీ వేరేగా చేయమన్నారు. ఇంకా పక్కనే ఉన్న అరటి చెట్టు నుంచి ఎవరికి తెలియకుండా పెద్ద అరిటాకు అయితే కోసుకొస్తాం. ఇంకా అందులో అందరికి సమానంగా వడ్డించాను. ఇంకా అందరూ ఫుల్ గా తిన్న తర్వాత వేరే ప్లేస్కి వెళ్దామని అయితే రెడీ అయిపోయాం. ఇంకా టెంట్ తీసిన తర్వాత కాసేపు అలా ఆడుకుంటే ఇంకా స్టార్ట్ అయిపోయాం బైక్స్ తీసి. వైజాగ్ వచ్చేసి మనకి ఇంకా 144 కిలోమీటర్స్ మాత్రమే ఉంది దూరం. ఈ వెళ్ళే దారిలోనే కటిక వాటర్ ఫాల్స్ కూడా వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఇంకా అందరం అలా స్టార్ట్ అయిపోయాం. నేను మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడైతే ప్లేస్ ఏదో వ్లాగ్ అయితే చేస్తున్నాం చూడండి.
మొత్తానికి మనం కచ్చి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం. చూస్తున్నారుగా పైన అయితే ఉంది. ఇంకా దగ్గరికి వెళ్తే చాలా బాగా కనబడుతుంది. ఇప్పుడు అక్కడైతే వెళ్దాం. మేము ఒక కొండపైకి వెళ్లే ముందు కింద బిర్యానీ అయితే పెట్టేసి వెళ్ళాం. ఈ గ్యాస్ వచ్చి మాకు చాలా యూజ్ అయ్యింది. మొత్తం 2 days కాసింది ఎన్నో వంటలకి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తానికి అక్కడికైతే రీచ్ అవ్వాలి మనం. ఈ కొండ అంతా ఇప్పుడైతే ఎక్కుదాం. చూస్తున్నారు ఎక్కడి నుంచి కూడా వ్యూ అనేది చాలా బాగుంది. చెట్ల మధ్య చాలా ప్రశాంతంగా అయితే ఉంది. చలి మాత్రం బేవస్తంగా ఉంది. ఇందాక వాటర్ ఫాల్స్ చూపించిన కదా చాలా బాగుంది. ఈ కిందకు వచ్చి తినేసాం వండుకుంది ఏదో, కానీ ఇప్పుడు మాత్రం చలి బేవస్తంగా ఉంది. అందుకే స్వెటర్ అయితే వేసేస్తున్నాను. మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా స్వెటర్లు 2-3 తెచ్చుకోండి, లేకపోతే చలి చంపేస్తుంది అరకులో ఈ సీజన్కి. ఓకే, ఇంక ఇంటికే స్టార్ట్ అవుతాం. మొత్తానికి ఇంటికైతే వస్తాం. ట్రిప్ స్టార్టింగ్ లో మీకు ట్రిప్ అనేది 0 చేసి చూపించాను కదా. ఇప్పుడు చూడండి, మొత్తం అరకు వెళ్ళి ఇప్పుడు దాకా వచ్చినంత వరకు 329 కిలోమీటర్లు అయితే తిరిగాం.